ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ లేకపోతే సేవా భారతి ఇట్లాంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నట్టు సంఘటనలు అక్కడక్కడ కనబడుతున్నాయి. మొన్న కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు ఈ తమిళనాడులో కూడా నెలకొంది. తమిళనాడులో సేవా భారతి లేదా గ్రౌండ్స్ లో ముఖ్యంగా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ మన స్కూల్ గ్రౌండ్స్ లో కానివ్వండి, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ లో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవి చేయకూడదు, లేకపోతే ఎవరైనా సరే ఒక ప్రత్యేక ప్రైవేట్ సంస్థలు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి అట్లాంటి ఒక నిబంధన తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ లాంటి వాటిని ఆపే ఒక ప్రయత్నం నిర్వహిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. అందులోనే వీళ్ళు రాసింది ఏంటంటే అది ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి కూడా వీళ్ళు ఇస్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ పొలిటికల్, ఐడియాలజికల్ అండ్ కమ్యూనల్ యాక్టివిటీస్ విషయంలో ప్రైవేట్ స్కూల్స్ లో చేసేటువంటి వాటికి సంబంధించి ఒక రూల్స్ ని ఫామ్ చేసిన పరిస్థితి. తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చిన పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ శాఖలన్నీ కూడా అయితే గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్స్ లోనో లేకపోతే ఎక్కడో ఒక గ్రౌండ్ లోనే నిర్వహిస్తారు. అది కూడా ఉదయం పూట పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేని టైంలోనే వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాటిని టార్గెట్ చేసినట్టుగానే ఇప్పుడు ఈ నిబంధనలు వస్తున్నట్టుగా మనం భావించాలా? ఏంటి దీని ఉద్దేశం ఏంటి? మోటివ్స్ ఏంటి ఒకసారి చెప్తారు? మోటివ్స్ చాలా క్లియర్ సాయి గారు. ఆర్ఎస్ఎస్ని ఆపడం. ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం ఆర్ఎస్ఎస్తో. అది ప్రియాంక్ ఖార్గే ఉండొచ్చు, ఎంకే స్టాలిన్ ఉండొచ్చు, పినరాయి విజయన్ ఉండొచ్చు, మిగతా ఎవరైనా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మిగతా నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు, అందరికి ఇదే ప్రాబ్లం. వాళ్ళు బీజేపీని డైరెక్ట్గా కొట్టలేరు. సో ఎవరిని కొట్టాలి? ఆర్ఎస్ఎస్ని కొట్టాలి. మీరు చూస్తుంటారు ఆర్ఎస్ఎస్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయలేదు, ఆర్ఎస్ జాతీయ పతాకాన్ని వాళ్ళు ఇప్పుడు దాకా మొన్న దాకా వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ బిల్డింగ్ మీద కూడా వాళ్ళు ఫ్లై చేయలేదు. అది చాలా మటుకు చెప్తూనే ఉంటారు. మీరు చెప్పిన మాట కరెక్టే సాయి గారు. ఇప్పుడు మా దగ్గర కూడా అల్వాల్లో 2-3 ప్లేసెస్లో చోట్లలో శాఖలు నడుస్తుంటాయి. 2 శాఖలు ఉన్నాయి మా దగ్గర. అది గ్రౌండ్లోనే చేస్తారు. అది కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో మెసేజ్ వస్తుంది, అందరు గన్ వేస్ట్ చేసుకొని రావాలి ఇవాళ పొద్దున ఇన్ని గంటలకు ఇక్కడ అని చెప్పేసి. యూజువలీ గ్రౌండ్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ చేసుకుంటున్నారు. క్వశ్చన్ ఏంటంటే సేవా భారతి సాయి గారు మీకు తెలుసు, చాలా ఐ థింక్ అమంగ్ ఆర్ఎస్ఎస్ అవుట్ఫిట్స్లో, సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్లో సేవా భారతి చేసే పని చాలా మంచి. వాళ్ళు ఒక వరద వస్తే కానీ, ఒక భూకంపం వస్తే కానీ, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే కానీ సేవా భారతి వాలంటీర్స్ అక్కడ ఉంటారు సార్. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఒక ఇయర్లీ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టుకుంటారు సార్. మన దగ్గర కూడా సిటీలో నడుస్తుంటుంది కొన్ని స్కూల్స్లో, సంఘ్ పరివార్ స్కూల్స్, శిశు మందిర్ కానీ, సరస్వతి విద్యా మందిర్ కానీ. నేను కూడా వెళ్ళాను దానికి. అక్కడ వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, స్టాలిన్ గవర్నమెంట్కి, సిద్ధరామయ్య గవర్నమెంట్కి, వీళ్ళందరికీ. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏం చేసుకుంటారో అది మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ స్కూల్ అంటే నేను అర్థం చేసుకుంటాను. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కట్టిన బిల్డింగు, స్కూల్ లేని రోజు, హాలిడే ఉన్న రోజుల్లో, ఆ టైంలో వెకేషన్ సీజన్లో వాళ్ళు అక్కడ ఒక క్యాంప్ పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? మీరు అంటున్నారు అక్కడ ఇది పొలిటికల్ మీటింగ్స్ అంటున్నారు. కాదు, సేవా భారతి ఈజ్ నాట్ పొలిటికల్ మీటింగ్. వాళ్ళ యాక్టివిటీస్ని రివ్యూ చేసుకుంటారు, ఎక్కడెక్కడ బాగా పనిచేశారో దాని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. 2-3 రోజుల ఒక కాన్ఫరెన్స్ ఉంటే వాళ్ళు అదే బిల్డింగ్లో అక్కడే నిద్రపోతారు, వాళ్ళందరూ అక్కడే పండుకుంటారు, అక్కడే తింటారు, అందరు అక్కడే ఉంటారు. 3 రోజులు ఒక టీం లాగా పనిచేస్తారు అనమాట. ఒక రివ్యూ లాగా ఉంటుంది వాళ్ళకి. ఇది స్టాలిన్ గవర్నమెంట్కి ప్రాబ్లం. ఎందుకంటే ఇది కేరళలో కూడా జరిగింది సార్. కేరళలో టెంపుల్ ల్యాండ్ మీకు తెలుసు, మీకు చెప్పినారు ఎక్కడ చేస్తారు శాఖలు. టెంపుల్ అవతల యూజువల్లీ ఒక వేకెంట్ స్పేస్ ఉంటుంది, టెంపుల్ వాళ్ళదే ల్యాండ్ ఉంటుంది, కానీ ఎవరు వాడరు. కొంతమంది కార్ నేర్చుకుంటారు, డ్రైవింగ్ నేర్చుకుంటారు, కొంతమంది మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటారు. అదే గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ చేసుకుంటారు కేరళలో. దాన్ని ప్రొహిబిట్ చేశారు, చేయకూడదు అని చెప్పేసి. వీళ్ళు కోర్టుకి వెళ్ళి మళ్ళీ దాని స్టే ఆర్డర్ తీసుకొచ్చింది సార్. అవును. ప్రాబ్లం ఏంటి మీది? ప్రాబ్లం ఈజ్ విత్ ఆర్ఎస్ఎస్. మీకు ప్రాబ్లం ఐసిస్ టెర్రరిస్ట్తోనో, అల్ఖైదాతోనో, లేకుంటే లవ్ జిహాద్తో ప్రాబ్లం లేదు, కానీ మీకు ఆర్ఎస్ఎస్తోనే ప్రాబ్లం ఉంది. అది మనం వస్తున్నాం. ప్రియాంక్ ఖార్గే గారు ట్వీట్ చూడండి, ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడకనే ఎక్కువ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు. అంటే అంత భయం వీళ్ళకి ఆర్ఎస్ఎస్ అంటే. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మీరు యొక్క ఆర్గనైజేషన్ క్రిటిసైజ్ చేస్తున్నారంటే మీకు ఆర్గనైజేషన్ సక్సెస్ మీద భయం ఉంది, వాళ్ళ డిసిప్లిన్ మీద మీకు ఏం చెప్తారు, ఒక జెలసీ ఉంది అనమాట. ఈ కేసులో కూడా సాయి గారు సేవా భారతి చేస్తుంది అంటే తప్పేం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రేపు సండే స్కూల్స్ ఉంటుంది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఓకే, వాళ్ళు సండే రోజు బైబిల్ స్టడీస్ కానీ మిగతా స్టడీస్ కానీ సండే స్కూల్స్ పెడతారు స్కూల్స్లో. మీరు దాన్ని కూడా రేపు ప్రొహిబిట్ చేస్తారా? దాన్ని కూడా బంద్ చేపిస్తారా? అది కూడా పొలిటికల్ మీటింగ్ అంటారా దాన్ని? ఇది మనం అడగాల్సిన సాయి గారు. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాలిటిక్స్ అండ్ వాట్ ఈస్ నాట్ పాలిటిక్స్. ఇది సింపుల్. ఇప్పుడు రేపు కోర్టుకి వెళ్ళి ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేశారు మద్రాస్ హైకోర్టు. అది మద్రాస్ హైకోర్టు దాన్ని స్టే చేస్తారు. ఒక లార్జర్ క్వశ్చన్,
స్కూల్ గ్రౌండ్లో పినరాయి విజయన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం ముందు ఒక కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం దాకా ఒక బస్సు యాత్ర చేశారు. ప్రతి స్కూల్లోనే మీటింగ్ పెట్టారు. కొన్ని ప్లేస్లో స్కూల్ కాంపౌండ్ వాల్ కొట్టేశారు బస్కి ఎంటర్ కావడానికి. ఆలోచించండి, అక్కడ స్కూల్లో చైర్లు వేసుకొని హాలిడే డిక్లేర్ చేసి స్కూల్లో మీటింగ్లు పెట్టుకున్నారు వీళ్ళు, పొలిటికల్ మీటింగ్స్ పెట్టి. అప్పుడు ప్రాబ్లం లేదా సాయి గారు? ఇదే అర్థం కావట్లేదు. ఇది వీళ్ళు అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని రూట్ మ్యాచ్ అలౌ చేయం. తమిళనాడు చూస్తూనే ఉంటాం మనం రెగ్యులర్ అక్కడ తమిళనాడులో. వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తారు, కోర్టు అంటారు నథింగ్ డూయింగ్ యూ కెన్ డూ ఇట్. ఇవాళ దాకా సాయి గారు తమిళనాడులో ఎన్నో పత్సంచాలనం నడిచిన సాయి గారు, ఒక్క దగ్గర కూడా వైలెన్స్ జరగలేదు. కానీ వీళ్ళు కావాలని చెప్పి దాన్ని ఆపడానికి ప్రతి సంవత్సరం ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తారో దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు దాని బదులు ఈ ఐసిస్ టెర్రరిస్టు వాళ్ళ వెంట పడితే బాగుంటుంది సాయి గారు. పిఎఫ్ఐ లాంటి వాళ్ళు వెంట పడరు, ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ కదా వాళ్ళు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వెంట పడతారు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు బీజేపీ ఇది ఒక ఆల్టర్ ఈగో ఆర్ఎస్ఎస్ అని తెలుసు వీళ్ళకి. ఆర్ఎస్ఎస్ని కొడితే బీజేపీ ఏమో డిప్రెస్డ్ అయిపోతారు అనుకుంటున్నారు. నడవదు ఎప్పుడు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు వాళ్ళు 100th year, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఏం చేశారంటే సపరేట్ ఒక లెక్చర్ నేను ఇవ్వచ్చు దాని గురించి. ఓకే, ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్లు ఎందుకు ఎగిరివేయారంటే దాని కూడా ఒక లాజిక్ నేను చెప్తాను ఏముందనేది. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మటుకు మన దగ్గర ఉన్న ఆర్గనైజేషన్స్, మన దగ్గర ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ వందే మాత్రం పాడరు. ఏమనంటే అంటారు అది మా రిలీజియన్స్ అగెయిన్స్ట్ అంటారు. ఎందుకండి అర్థం కాదు. ఇది మీ మనం నేషనల్ మూవ్మెంట్లో ఒక క్రై ఉండే వందే మాత్రం అనేది, ఒక పిలుపు ఉండే, దాన్ని మీరు పక్కన పెట్టి చేస్తారు. సో ఈ స్టాలిన్ వాళ్ళు చేస్తున్న ఈ కుట్ర అది ఆర్ఎస్ఎస్ని నాట్ ఓన్లీ స్కూల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సిబిఎస్ఈ స్కూల్స్ మీద అధికారం లేదు సాయి గారు. ఇది వీళ్ళు హిందీ దాంట్లో కూడా ట్రై చేసి చూసారు. హిందీ స్కీమ్, హిందీ స్కూల్లో చదువు చేయకూడదు అని చెప్పేసి స్టాలిన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేశారు. దెన్ సిబిఎస్ఈ హ్యాడ్ టు క్లారిఫై. కేరళలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారు, మేము సిబిఎస్ఈ స్కూల్స్ ఎన్ఓసి రిజెక్ట్ చేసేస్తాం, రివోక్ చేసేస్తాం. అంటే ఇచ్చిన ఎన్ఓసి మేము రిటర్న్ తీసుకుంటాం. అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముచ్చి ఇచ్చిన ఎన్ఓసిని రివోక్ చేసేస్తాం. ఎందుకు? వాళ్ళు స్కూల్లో ఇది ఇట్లాంటి పనులు చేస్తున్నారు సిబిఎస్ఈ స్కూల్స్లో, మా వ్యతిరేకంగా ఉంది, మా పొలిటికల్ ఫిలాసఫీ వ్యతిరేకంగా ఉంది. సిబిఎస్ఈ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సి వస్తుంది సాయి గారు. ఏం చెప్పారంటే సిబిఎస్ఈ స్కూల్స్కి ఒకసారి మీరు ఎన్ఓసి ఇస్తే ఇట్ ఈస్ పర్మనెంట్, స్టేట్ గవర్నమెంట్ రివోక్ చేయడానికి అధికారం లేదని చెప్తే అప్పుడు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అర్థమైంది కేరళలో ఉన్న ఆయనకి, అది కూడా తెలియదు, సో కాల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో మీరు ఆర్ఎస్ఎస్ అని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నట్టు, లేకుండా ఆర్ఎస్ఎస్ సిస్టర్ ఆర్గనైజేషన్కి అడ్డుకోవడానికి ట్రై చేస్తే యూ డూ ఇట్ పొలిటికలీ. మీరు ఫేస్ టు ఫేస్ వెళ్ళండి, మీరు ఇండైరెక్ట్గా కొట్టకండి. ఇది వీళ్ళ ప్రాబ్లం. ఇంగ్లీష్లో అంటారు చూడండి, ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అని. చేయండి, ఆర్ఎస్ఎస్ చేస్తున్న అదే పని మీరు చేయండి. పొద్దున 5 గంటలకు లేచి మీరు వెళ్ళి ఒక ఎక్సర్సైజ్ చేయండి. మీరు దండాలు తీసుకోక్కర్లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయండి మీ గ్రౌండ్లో. మీరు ఎంతమంది మీ పొలిటికల్ పార్టీ నుంచి వస్తారు చూద్దాం మనం. ఎందుకంటే వాళ్ళు కద్దరు వేసుకొని దిగేదాకా పొద్దున 10 గంటలు అయిపోతుంది. అది ఈ 5 గంటలకు లేచి వెళ్ళడం అంత ఈజీ కాదు, స్పెషల్లీ చలికాలంలో. ఇది సాయి గారు వీళ్ళ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ వీళ్ళు చెప్పులు పెట్టే దాంట్లో కూడా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పులు పెడతారు చూడండి, వాళ్ళ ప్రతి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్లిప్పర్స్, దాని నుంచి నేర్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు, స్టాలిన్ కానీ సిద్ధరామయ్య కానీ ఇట్లాంటి వాళ్ళు. కానీ ప్రియాంక్ ఖార్గే లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని తిట్టడం, ఆర్ఎస్ఎస్ గురూజీని తిట్టడం, గోల్వాల్కర్ గారిని తిట్టడం, డాక్టర్ గారిని తిట్టడం, ఇదంతా వీళ్ళు ఒక ఏం చెప్పి ఫ్యాషన్ అయిపోయింది. ఆర్ఎస్ఎస్ ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడైనా ఒక చిన్నదిగా అనిపిస్తే అప్పుడు దాని మీద వెంట పడతారు. పిఎఫ్ఐ పక్క నుంచి వెళ్ళిపోతారు. చెప్తారు చూడండి, హాతీ నికల్ గా పూంచ్ పకడ్లియా అంటే ఎనుగు వెళ్ళిపోయింది అనమాట, దాన్ని తోక పట్టుకొని తిరుగుతున్నారు, ఇది దొరికిందని చెప్పేసి. ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. స్టాలిన్ చేసే ఈ మూవ్ని లీగల్ గా ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. దీన్ని డెఫినెట్ గా కోర్టులు కొట్టుపడేస్తారు. కానీ ద బిగ్గర్ ఆర్గ్యుమెంట్ ఇస్ నాట్ దాట్. మీరు ఆర్ఎస్ఎస్ ని మీరు ప్రతి చోట మీరు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సరస్వతి శిశు మందిర్ అందరికి తెలుసు, ఇట్లాంటిదంతా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్ నడిపిస్తారు. దాన్ని అడ్డుకోవడానికి మీరు ఏం చేయలేరు. స్టాలిన్ కానీ, పినరాయి విజయన్ కానీ, సిద్ధరామయ్య కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదే కల్చర్ నుంచి వచ్చారు, సంఘ్ కల్చర్ నుంచి వచ్చారండి, ఏబీవీపీలు ఉన్నారు. సో ఆయనకు తెలుసు ఇదంతా దీని గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.